జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జేఈఈ తెలుగు మంత్ర. ఈరోజు మనం ఫ్లూయిడ్స్లో సెకండ్ పార్ట్ చెప్పుకుందాం. ఇక్కడ ఒక కంటైనర్లో వాటర్ ఉంది. ఇలా వాటర్ ఉన్నప్పుడు ఒక ఇమాజినరీ సర్ఫేస్ ఒకటి తీసుకున్నా. అట్లా తీసుకుంటే దీని మీద ప్రెషర్ ఉంటుంది కదా, ఇట్లా పర్పెండికులర్గా పనిచేస్తుంది. ఇదే ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటే పర్పెండికులర్గా, ఇదే ఇక్కడ రాసామన్నమాట. డిఎఫ్ అని ఎందుకన్నామంటే మొత్తం ఓవరాల్గా ఒకటే ఫోర్స్ కనుక ఉంటే, మొత్తం ఒకే ఫోర్స్ ఉంటే ఎఫ్ఏ వేసుకోవచ్చు. డిఫరెన్షియల్ ఫోర్స్ అంటే ఇక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా, అట్లా డిఫరెన్షియల్ ఫోర్స్ ఉన్నప్పుడు డిఎఫ్ వాడతాం. నెక్స్ట్ దీని ఏరియా డిఏ. ఇలా కనుక ఉన్నప్పుడు మన ఫోర్స్, మనకి ప్రెషర్ కావాలంటే ఫోర్స్ పర్పెండికులర్ టు ఎనీ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. పర్పెండికులర్ టు ఎనీ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్, పర్పెండికులర్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. నార్మల్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. పి అంటే డిఎఫ్ పర్పెండికులర్ బై డిఏ, పర్పెండికులర్ ఫోర్స్ ఇది. ఒకవేళ ఇలా తీసుకుంటే ఫోర్స్ ఎలా ఉంటుంది? పర్పెండికులర్గా ఉంటుంది. ఒకవేళ ఇలా తీసుకున్న సర్ఫేస్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇలా పర్పెండికులర్గా ఉంటుంది. అంటే మనం ఇమాజినరీగా ఏ సర్ఫేస్ తీసుకున్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ ఓరియంటేషన్, ఫోర్స్ ఈజ్ పర్పెండికులర్ టు ది సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. ఇప్పుడు ఈ కంటైనర్కి వాల్ ఉంది కదా, ఈ వాల్కి కూడా ఫోర్స్ ఎలా ఉంటుంది? పర్పెండికులర్గా ఉంటుంది. ఫోర్స్ అనేది పర్పెండికులర్. ఇక్కడ కూడా ఇలా కర్వేచర్ ఉందనుకోండి, ఇలా వస్తుంది మళ్ళీ ఈ కర్వేచర్కి, దీనికి పర్పెండికులర్గా, ఇక్కడ దీనికి పర్పెండికులర్గా, ఇక్కడ దీనికి పర్పెండికులర్, ఇలా ఉంటుంది ప్రెషర్ అనేది. ఇక్కడ డిఫరెన్షియల్ ప్రెషర్ మనం చూస్తాం. రకరకాలుగా ఫోర్స్ కనుక ఉంటే, ఒకవేళ ఒకటే ఫోర్స్ కనుక ఉంటే అప్పుడు పి కూడా సేమ్ ఉంటుంది. ఒకే ఫోర్స్ ఉంటే అప్పుడు ఎఫ్ పర్పెండికులర్ బై డిఏ వేసుకుంటాం. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఏంటంటే ప్రెషర్కి పాస్కల్. ఒక పాస్కల్ అంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని బార్స్తో కొలుస్తారు. 1 బార్ ఈజ్ ఈక్వల్ 10⁵ పాస్కల్. నెక్స్ట్ ఈ ప్రెషర్ అనేది స్కేలర్, ఎందుకంటే దీనికి స్పెసిఫిక్గా ఒక డైరెక్షన్ అంటూ ఉండదు. ఇంట్రిన్సిక్ డైరెక్షన్ ఒకటి ఉండదు. చూడండి, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఆ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ని బట్టి దాని డైరెక్షన్ పర్పెండికులర్గా ఉంటుంది కాబట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది స్కేలర్. అదే ఫోర్స్ అనేది మాత్రం వెక్టర్. దీనికి ఒక ఫోర్స్ అనేది ఒక డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక వెక్టర్, ఇదేమో స్కేలర్. ఇక్కడ ఒక కంటైనర్ గ్లోబ్ షేప్లోనే తీసుకున్నాం. ఇందులో వాటర్ ఉందంటున్నాం. ఇందులో వాటర్ పోసి పైన పిస్టన్తో గనక ఇలా కొడితే కింద ప్రెషర్ అప్లై అవుతుంది కదా ఫోర్స్ వల్ల. ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ నుంచి వాటర్ ఎలా బయటకు వస్తుంది? రైట్ యాంగిల్స్లో బయటకు వస్తుంది. అంటే ఫ్లో రేడియల్, ఇలా అంటే సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండికులర్గా. ఇలా బయటకు వచ్చేది కూడా ఈ డైరెక్షన్లోనే వస్తుంది చూసారా, రేడియల్గా వస్తుంది, రైట్ యాంగిల్స్లో వస్తుంది. అందుకే ఈ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండికులర్గా ఉంటుంది. దీన్నే థ్రస్ట్ అంటారు. థ్రస్ట్ అంటే ఏంటంటే ఫోర్స్ ఎక్సెటెడ్ బై లిక్విడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్. ఎంత థ్రస్ట్ ఉంది బై యూనిట్ ఏరియా, ఇది ప్రెషర్ అన్నమాట. ఫ్లూయిడ్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ బౌండరీ విత్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్. ఫ్లూయిడ్స్కి చుట్టూ కూడా ఈ పైన గ్యాస్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ గ్యాస్, అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, ఇది కన్నా ఉండాలి. లేదా సాలిడ్స్, ఇలా కంటైనర్లో ఏదైనా ఉంటే సాలిడ్స్, ఏదో ఒక బౌండరీ అయితే ఉంటుంది ఫ్లూయిడ్ చుట్టూరా, గ్యాస్ కానీ సాలిడ్ కానీ. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏరియా తీసుకుందాం, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ. ఇక్కడ ఫోర్సు ఈ డైరెక్షన్లో ఉంది, నార్మల్గా లేదు. ఈ డైరెక్షన్లో కనుక ఫోర్స్ అప్లై చేస్తే ప్రెషర్ ఎలా కనుక్కోవాలి? ప్రెషర్ కనుక్కోవాలంటే
ఇంత చెప్పాం కదా, ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ కాంపౌండే తీసుకోవాలి. ఫోర్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే బై ఏ వేస్తేనే ప్రెషర్ వస్తుంది. ఇక్కడ ఫోర్స్ పర్పెండిక్యులర్ గా లేదు, ఒక యాంగిల్లో ఉంది, కాబట్టి ఈ కాంపోనెంట్ తీసుకోవాలి. ఇది పర్పెండిక్యులర్ గా ఉన్న కాంపోనెంట్ అంటే నార్మల్, ఇది నార్మల్ కాంపోనెంట్. ఇక్కడ తీటా ఉంది కదా, ఇక్కడ ఉన్న ఫోర్స్ కి ఇది అడ్జసెంట్ అవుతుంది. ఇట్లా తిప్పితే అడ్జసెంట్కి ఎప్పుడు కూడా కాస్ వస్తుంది. ఈ తీటాకి ఆపోజిట్ గా ఉంది, ఇక్కడ సైన్ వస్తుంది, ఎఫ్ సైన్ తీటా. ఇది అడ్జసెంట్ కాస్, ఇది ఆపోజిట్ సైన్. ఇది టాంజెన్షియల్ డైరెక్షన్ కాబట్టి ఇది ఎఫ్ టాంజెన్షియల్, ఇది ఎఫ్ నార్మల్ డైరెక్షన్ ఎఫ్ఎన్. ఇప్పుడు ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ బై డిఏ ఆర్ ఏ. ఎఫ్ఎన్ అంటే ఎఫ్ కాస్ థీటా బై డిఏ. ఇది టాంజెన్షియల్ డైరెక్షన్లో షియర్ స్ట్రెస్ ఉంటుంది, కానీ లిక్విడ్కి షియర్ స్ట్రెస్ ఉండదు. ఇట్ కెనాట్ సస్టైన్ షియర్ స్ట్రెస్. ఇది ఎఫ్ సైన్ థీటా బై డిఏ. నెక్స్ట్ ఈ వాటర్లో ఇలా లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ కూడా ఒక లేయర్ ఇంకో లేయర్ మీద ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది. అది కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది? కామన్ నార్మల్. అది కూడా నార్మల్గానే ఉంటుంది. కామన్ నార్మల్ డైరెక్షన్లోనే ఒక లేయర్ ఇంకో లేయర్ మీద ఫోర్స్ని ఎక్సర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది పై దాని మీద, అది కింద దాని మీద, ఇట్లా. అది కూడా కామన్ నార్మల్. ఇప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ తీసుకుందాం. ఒక మాలిక్యూల్ చుట్టుపక్కల ఇట్లా మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ టు ది కాంటాక్ట్ సర్ఫేస్. ఇట్లా పర్పెండిక్యులర్ ఇలా ఇలా ఇలా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రెషర్కి పాస్కల్ యూనిట్ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. దీన్నే జౌల్ ఫర్ మీటర్ క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవడానికి 1 అట్మాస్ఫియర్ అంటారు. దాన్ని 1.013 10⁵ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. 10⁵ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అంటే ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఒక బార్, అట్మాస్ఫియరిక్ బార్ ఈజ్ ఈక్వల్ 10⁵ పాస్కల్. నెక్స్ట్ దీన్ని మెర్క్యూరీతో చూస్తే 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఈ సెంటీమీటర్ని మిల్లీమీటర్లు మార్చుకున్నాం, పక్కన 0 వస్తుంది, 760. ఇది టార్ అనేది నాన్ ఎస్ఐ యూనిట్ అనమాట. టార్స్లో చూడాలన్నా 760 అన్నమాట. తర్వాత దీనికి డైమెన్షన్ ఫార్ములా, ఇది ఫోర్స్ పర్ ఏరియా కదా. ఫోర్స్కి ml T⁻⁻², ఏరియాకి L² ఈజ్ ఈక్వల్ టు ml-1 T⁻⁻². ఇది మెర్క్యూరీ బారోమీటర్. దేనికి అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవటానికి. ఈ టారిసెల్లి అనే ఒక ఇటాలియన్ దీన్ని కనిపెట్టాడు. ఇందులో ఏంటంటే ఒక బౌలు, ఒక రిజర్వాయర్ తీసుకొని ఇందులో మెర్క్యూరీ వాడతారు. ఈ పైన ఒక గ్లాస్ ట్యూబ్ ఇలాంటివి పెడతారు. గ్లాస్ ట్యూబ్ పెట్టిన తర్వాత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వీటి మీద పనిచేస్తుంది కదా పర్పెండిక్యులర్గా. ఇది ఇలా ఎందుకు ఉందంటే దీన్ని మెనిస్కస్ అంటారు. దీని తర్వాత ముందు వస్తుంది దీని గురించి. మెర్క్యూరీకి మెనిస్కస్ ఇలా ఉంటుంది. ఈ వాటర్ ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దీని మీద పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఈ మెర్క్యూరీ ఈ ట్యూబ్లో పైకి వెళ్తుంది ఇట్లా. దీన్ని హెచ్ కదా, ఎంత హైట్ ఉంది అనేది చూస్తే ఇక్కడ 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. ఇదే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ పైన చూస్తే వాక్యూమ్, ఇక్కడ ఏమి ఉండదు, ఒక స్మాల్ మెర్క్యూరీ వేపర్ ఉంటుంది, కానీ చాలా నెగ్లిజిబుల్. అది దానివల్ల ప్రెషర్ ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ PA ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ప్రెషర్ 0. దీన్ని టారిసెల్లియన్ వాక్యూమ్ అంటారు. నెక్స్ట్ ఇది 1 మీటర్ లాంగ్ ట్యూబ్ పెడతారు ఇక్కడ. ఇక్కడ 2 పాయింట్లు తీసుకుంటాను, సేమ్ హైట్లో. సేమ్ హైట్లో ప్రెషర్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. కాబట్టి PB ఈజ్ ఈక్వల్ టు PC.
నెక్స్ట్ ఇది హైట్ హెచ్ కదా. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? మనకి ప్రెషర్ కావాలి అంటే రో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ ఇంటూ హైట్ హెచ్. ఎం ఈజ్ ఈక్వల్ టు రో వి. ఇవి ఇక్కడ పెడతా. ఎం ఈజ్ ఈక్వల్ టు రో ఏ హెచ్. నెక్స్ట్ ఈ కాలం యొక్క వెయిట్ ఎంత? కిందకి పనిచేస్తుంది గ్రావిటేషన్, ఎంజీ. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఎం బదులు ఇది పెడుతున్నా, రో ఏ హెచ్జి. నెక్స్ట్ ప్రెషర్ కావాలి అంటే ఫోర్స్ పర్ ఏరియా. పైనుంచి కింద థ్రస్ట్ ఇక్కడ ఏముంది? వెయిట్ పర్ ఏరియా. వెయిట్ ఎంత? రో ఏ హెచ్జి పై ఏ ఈజ్ ఈక్వల్ టు రో జీ హెచ్. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రో జీ హెచ్. ఈ బి అనే దగ్గర లేదా సి రెండు ఈక్వలే. పిబి ఈజ్ ఈక్వల్ టు పిఏ. ఎంత అంటే ఏ దగ్గర ఎంత ఉందో ఇది పిఏ, పిబి పిసి, పిఏ ప్లస్ ఈ కాలంది. ఈ కాలం ఎంత మనకి? రోజీ హెచ్. ఈ పిఏ ఎంత? ఇక్కడ 0 కాబట్టి ప్రెషర్ ఇక్కడ ఏంటి? రోజీ హెచ్. పి నాట్ అందాం. పి నాట్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి రోజీ హెచ్. రో అంటే డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్. మనం వాడే లిక్విడ్ డెన్సిటీ ఇది కనుక ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రోజీ హెచ్. ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి నాట్ బై రోజీ ఇలా వస్తుంది కదా. అంటే హెచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రో. అంటే దీని డెన్సిటీ రో హెచ్కి ఇన్వర్స్గా ఉంటుంది. అంటే దీని రో ఎక్కువగా ఉంటుంది మెర్క్యూరీకి. కాబట్టి హైట్ తక్కువగా ఉంటే పర్వాలా, అందుకే మెర్క్యూరీని వాడతారు. అదే కనుక వాటర్ని వాడితే వాటర్కి డెన్సిటీ తక్కువ. మెర్క్యూరీకి ఎంత? 13.6 ఇంటూ 10³ కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. అదే కనుక వాటర్ని వాడితే సేమ్ ఇదే హైట్. ఇది రావాలంటే మనకి పి నాట్ రావాలి అంటే 10.3 మీటర్ల పొడుగు కావాలి. అంత పొడుగుతో చేయటం ఎందుకని చెప్పి తక్కువ, ఇది 1 మీటర్లో అయిపోతుంది. అందుకనే వాటర్ని వాడకుండా మెర్క్యూరీని వాడతారు. నెక్స్ట్ వాటర్ అనేది, ఈ మెర్క్యూరీ అనేది ఈ గ్లాసెస్కి అంటుకోదు. దానివల్ల మనకి మెజర్మెంట్ ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది ఒపాక్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది చూడటానికి. ఈ క్లియర్గా ఉండటం వల్ల మెజర్మెంట్స్ ఈజీగా ఉంటాయి తీసుకోవడానికి. అందుకని మెర్క్యూరీని వాడతారు, వాటర్ని వాడరు. ఇంకొకటి ఇక్కడ వేపర్ కూడా, ఇక్కడ మెర్క్యూరీకి అయితే వేపర్ చాలా నెగ్లిజిబుల్, చాలా తక్కువ ఉంటుంది. వాటర్కి అయితే కొంచెం వేపర్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం ప్రెషర్ వస్తుందేమో. ఇక్కడ మాత్రం ప్రెషర్ ఉండదు. ప్రెషర్ అనేది 0 ఈ వాక్యూమ్లో. ఎన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం మెర్క్యూరీనే వాడతారు, ఇందులో వాటర్ని వాడరు. ఈ 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎట్ సీ లెవెల్. ఇది పి నాట్ అనమాట, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. నెక్స్ట్ మెర్క్యూరీ డెన్సిటీ 13.6 ఇంటూ 10³ కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. ఇప్పుడు పి ఈజ్ రో జీ హెచ్ కదా. పి ఈజ్ ఈక్వల్ టు రో జీ హెచ్. రో అంటే దీని డెన్సిటీ 13.6 ఇంటూ 10³ జీ అంటే 9.8, హెచ్ అంటే 76 సెంటీమీటర్. 76 సెంటీమీటర్ని మీటర్లోకి మార్చుకుంటే 0.76 ఈజ్ ఈక్వల్ టు 1.013 ఇంటూ 10⁵ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అంటే పాస్కల్. 10⁵ పాస్కల్ అంటే 1 బార్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1 బార్, 1.013 బార్. ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కనుక పెరిగితే, ఈ ప్రెషర్ దీని మీద కనుక పడితే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హైట్ పెరుగుతుంది. ఒకవేళ ప్రెషర్ తగ్గితే, అంటే అల్పపీడనం అంటారు కదా, లో ప్రెషర్ కనుక వస్తే ఇది కిందకి పడిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన సైక్లోన్లు, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది కదా, డ్రాప్ అయిపోతుంది కిందకి. ఇక్కడ ప్రెషర్ డెప్త్ని బట్టి ఎలా మారుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఒక
కంటైనర్లో వాటర్ ఉంది. ఇందులో ఒక చిన్న వాల్యూమ్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకుందాం. ఎలిమెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ చిన్న ఎలిమెంట్ తీసుకుందాం, ఒక చిన్నది. ఈ మొత్తం కూడా ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే పైనుంచి పనిచేసే ఫోర్స్, కింద నుంచి పనిచేసే ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవుతుంది, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ఎలిమెంట్ ఏది తీసుకున్నా అది కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కాబట్టి పైనుంచి కిందకి పనిచేసే ఫోర్సు, కింద నుంచి పైకి పనిచేసే ఫోర్సు రెండు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో అసలు ఎలాంటి మోషన్ లేదు కదా, మొత్తం జీరో అది. ఇప్పుడు వై డైరెక్షన్లో చూద్దాం. వై డైరెక్షన్లో తీసుకుంటే పైనుంచి కిందకి ప్రెషర్ పనిచేస్తుంది దీని మీద. కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏ, అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఏ. ఇది ఒకటి పైన పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వై అనుకుందాం. కాబట్టి ఈ కొంచాన్ని డివై అనుకుందాం. ఈ ప్రెషర్ పి కాబట్టి ఇక్కడ ఈ కొంచెం ప్రెషర్ డిపి అనుకుందాం. ఇక్కడ దాకా ఎంత ఉందో చూడండి ప్రెషర్, పి ప్లస్ డిపి ఇంటూ ఏ. ఇది పైకి పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఈ కొంచెం వాల్యూమ్ ఎలిమెంట్ ఉన్న వెయిట్ కిందకి, ఈ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇలా ఎందుకు వస్తుంది అనేది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో చెప్తాను. అది ఈ ఎంజీ అనేది కిందకి పనిచేస్తుంది, ప్రెషర్ కిందకి పనిచేస్తుంది. ఈ పి ప్లస్ డిపి ఇది పైకి పనిచేస్తుంది. కాబట్టి ఈ కిందకి పనిచేసేవి పైకి పనిచేసేవి ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఇది వై డైరెక్షన్లో ఈక్విలిబ్రియంలో ఉంది. ఇక్కడ కిందకి పనిచేసే ఫోర్స్ పిఏ, ఫోర్స్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. కిందకి పనిచేసే వెయిట్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఈ పైకి పనిచేసేది పి ప్లస్ డిపి ఇంటూ ఏ. ఈ ఎంజీలో మాస్ అంటే రోవి, అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్ కాబట్టి రోవి వేసుకుంటాయి. ఇక్కడ రోవి జీ, పి ఇంటూ ఏ. ఇక్కడ వి అంటే వాల్యూమ్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎల్, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ ఎల్ అంటే లెంగ్త్. ఇక్కడ రో ఇంటూ ఏ ఇంటూ ఎల్ ఎంత, డివై జీ ప్లస్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ ఏ డిపి. ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఏ డిపి బై డివై ఈజ్ ఈక్వల్ టు రోజీ, డిపి ఈజ్ ఈక్వల్ టు రోజీ డివై. దీనికి రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేసుకుందాం. డిపి ఈజ్ ఈక్వల్ టు రోజీ డివై, ఇంటిగ్రేషన్ రెండు వైపులా వేద్దాం. ఇక్కడ పి నాట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, పి డిపి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 నుంచి హెచ్ హైట్ రోజీ డివై. ఇక్కడ పి నాట్ పి రోజీ ఈ రెండు ఇది కాన్స్టాంట్, డివై బదులు వై 0 టు హెచ్. ఇక్కడ పి మైనస్ పి నాట్ ఈజ్ ఈక్వల్ టు రోజీ హెచ్ మైనస్ రోజీ 0. పి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ప్లస్ రోజీ హెచ్. ఇది ఇంపార్టెంట్. మనకి ప్రెషర్ కనుక్కోవాలంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర ప్రెషర్, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఇది ఒక ఏ అనుకుందాం. దీనికి ప్రెషర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, పైనుంచి ఉండే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇదొకటి ప్లస్ రోజీ హెచ్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న హైట్ హెచ్ అనుకుంటే దీని డెన్సిటీ రో, పి నాట్ ప్లస్ రోజీ హెచ్. ఇది ప్లస్ ఇది వేసుకుంటే ఇక్కడ దాకా ఎంత హైట్ ఉందో చూసుకొని రోజీ హెచ్, పి నాట్ ప్లస్ రోజీ హెచ్. ఇది ఇక్కడ ఉన్న ప్రెషర్ పిఏ. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏబిసి సేమ్ ఒకే హారిజంటల్ లైన్లో ఉన్నాయి. ఇక్కడ ప్రెషర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పి నాట్, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ రోజీ హెచ్. ఏబిసి అన్నిటికీ హెచ్చే కదా, బికి హైట్ హెచ్చే, సికి హైట్ హెచ్చే, అంటే సేమ్ హైట్లో ఉన్న వాటికి సేమ్ ప్రెషర్ కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు పిసి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏబి, ఈ రెండు ఒకటే హైట్లో ఉన్నాయి. ఇది H1, ఇది H2. ఇక్కడ ఏ చూద్దాం. ఇక్కడ
అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పి నాట్. ఏ దగ్గర ప్రెషర్ అంతా పిఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఎంత హైట్లో ఉంది, H1 ρg H1. నెక్స్ట్ బి దగ్గర పిబి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పి నాట్ వేసుకోవాలి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ హైట్ అంతా H1 ρg H1. ఈ రెండు ఈక్వల్ ఎందుకంటే సేమ్ హారిజంటల్ లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ సి చూద్దాం. ఇక్కడది పిసి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ ఎంత హైట్ లోపల ఎంత హైట్లో ఉంది, ఇది H1 ఇది H2 అంటే H1 ప్లస్ H2 ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ρg H1 ప్లస్ H2. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత పిఏ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పి నాట్ ఫస్ట్ అది వేసుకోవాలి ప్లస్ ఎంత హైట్లో ఉంది H1 ρg H1. నెక్స్ట్ బి దగ్గర పిబి ఈజ్ ఈక్వల్ ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత హైట్ ఉంది H1 ప్లస్ H2 ρg ఇంటూ H1 ప్లస్ H2. దీని ఇంకోలాగా రాసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ దాకా ప్రెషర్ మనకు తెలుసు పిఏ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత హైటు ρg H2 ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ కొన్ని మిడ్ పాయింట్స్ ఇచ్చాడు, ఇది చూసుకోండి. ఫస్ట్ పిఏ కనుక్కుందాం. ప్రెషర్ ఎట్ ఏ, ఇక్కడ ప్రెషర్ అంటే ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పి నాట్ ప్లస్ ఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత H1 ρg H1. నెక్స్ట్ బి దగ్గర పిబి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పి నాట్ ప్లస్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత H1 ప్లస్ H2 ρg H1 ప్లస్ H2. ఇక్కడ సి దగ్గర పిసి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత, ఇది H1 కాబట్టి H1/2 ρg ఇంటూ H1/2. నెక్స్ట్ డి పిడి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అట్మాస్ఫియరిక్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత హైట్, ఇక్కడ నుంచి ఇక్కడికేమో H1 ఇక్కడ నుంచి ఇక్కడికి H2/2 ρg ఇంటూ H1 ప్లస్ H2/2. ఇప్పుడు ఈ వాటర్లోకి డెప్త్ లోపలికి వెళ్ళే కొద్ది కిందకి వెళ్ళే కొద్ది డెప్త్ లోతుకి వెళ్ళే కొద్ది ప్రెషర్ ఎలా ఉంటుంది, ప్రెషర్ అనేది లోపలికి వెళ్ళే కొద్ది ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్ లీనియర్లీ. ప్రెషర్ గ్రేడియంట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ విత్ పొజిషన్. ఈ పొజిషన్ని బట్టి ప్రెషర్ ఎలా మారుతుంది అని చెప్పేది ప్రెషర్ గ్రేడియంట్. ఇప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ ఒక జెడ్ తీసుకుందాం. ఎక్స్ వై జెడ్ మూడు ఉంటాయి కదా, ఇది వై ఇది జెడ్. ఇందులో ఒక జెడ్ అనే హైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి జెడ్ అనే హైట్ ఉంది. ఇదంతా లిక్విడ్. ఈ లిక్విడ్ ఇందులో ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ జెడ్ కాబట్టి దీనికి 0 0 జెడ్ అంటే ఎక్స్ వై జెడ్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ P0 డాష్ అనుకుందాం. అంటే ఈ మొత్తం ప్రెషర్ అంతా దీని మీద పడుతుంది కదా, ఈ ప్రెషర్. నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ ఎంత అవుతుందంటే ఈ మొత్తం ఈ ప్రెషర్లో నుంచి ఇంతవరకు ప్రెషర్ తీసేస్తే ఇక్కడ ప్రెషర్ వచ్చేస్తుంది. ఈ కింద ప్రెషర్ తీసేయాలి. అందుకని P ఇక్కడ ఉన్న ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ప్రెషరు ఈ మొత్తం ప్రెషర్లో నుంచి P డాష్ ఈ కొంచెం తీసేస్తున్నాడు ρg జెడ్. నెక్స్ట్ దీనికి మనం డిఫరెన్షియేషన్ వేస్తే dP/dz వేస్తే ఇది కాన్స్టాంట్, ఇది మైనస్ ρg వస్తుంది. ఈ మైనస్ ρg అనేది ప్రెషర్ గ్రేడియంట్ అంటారు. దీన్ని స్పెసిఫిక్ వెయిట్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది మనకి y ఈజ్ ఈక్వల్ టు mx+c ఫామ్లో ఉంది. mx+c ఫామ్లో ఉంటుంది. ఇది కనుక x అనుకుంటే ఇది m. ఈ m అనేది ఏంటి, స్లోప్. ఈ స్లోప్ అనేది మైనస్ ρg. ఇది mx+c అనుకుంటే ఇది కాన్స్టాంట్. ఇది కనుక మనం గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది స్ట్రైట్ లైన్. ఇక్కడ తీటా, ఈ తీటానే స్లోప్ tan θ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ρg.
డిపి బై డిజెడ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ విత్ పొజిషన్. ఈ జెడ్ అన్న పొజిషన్ బట్టి ప్రెషర్ ఎలా మారుతుంది. డిపి బై డిజెడ్ అనేది మైనస్ రోజీ. దీన్ని ప్రెషర్ గ్రేడియంట్ అంటారు, స్పెసిఫిక్ వెయిట్ అంటారు. ఈ tan θ అనేది స్లోప్ అనమాట, దీని స్లోప్. ఇక్కడ 3 కంటైనర్స్ తీసుకున్నాం. ఈ కంటైనర్లో చూడండి, థ్రస్ట్ ఎక్సర్టెడ్ బై లిక్విడ్ ఆన్ ది లోయర్ ఫేస్ ఎంత అనేది చూస్తే, థ్రస్ట్ అనేది మామూలుగా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. ఈ ప్రెషర్ ఎంత అనేది ఇంటూ ఏరియా, రో జీ హెచ్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ద థ్రస్ట్ ఎక్సర్టెడ్ బై లిక్విడ్ ఆన్ ది లోయర్ ఫేస్ ఈజ్ మోర్ దాన్ ది వెయిట్ ఆఫ్ ది లిక్విడ్. లిక్విడ్ కున్న వెయిట్ కన్నా కూడా ఈ థ్రస్ట్ దీని మీద లోయర్ ఫేస్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి కారణం ఏంటంటే ఈ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ ప్రెషర్ కూడా వీటి మీద పడుతుంది. ఎలాగా? పర్పెండికులర్గా ఇట్లా. దీని ఫోర్స్ ఇలా ఉంటుంది. ఈ వాల్ ఫోర్స్ అనేది నార్మల్ డైరెక్షన్లో ఉంటుంది. దీనివల్ల ఇది ఈ థ్రస్ట్ అనేది ఉంది కదా, ఈ థ్రస్ట్కి ఇది కూడా యాడ్ అవుతుంది. అది కూడా ఏంటి? వర్టికల్ కాంపోనెంట్. ఇలా ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ తీసుకోవాలి, ఈ డైరెక్షన్లో తీసుకోకూడదు, వర్టికల్ కాంపోనెంట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కిందకి వెయిట్ ఎంత? m1 ఇంటూ జీ, ఇది వెయిట్. ఇక్కడ m2 జీ, ఇది వెయిట్. కానీ నెట్ ఫోర్స్ కావాలి అంటే m2 జీ ప్లస్ ఇది కలవాలిగా, ప్లస్ సిగ్మా ఎఫ్ వర్టికల్ ఫోర్స్ డౌన్వర్డ్స్. ఇది కలుపుకోవాలి, ఈ రెండు కలుపుకుంటేనే టోటల్ థ్రస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ సైడ్ వాల్స్ ఫోర్స్ లేదు కాబట్టి m1g, ఇదే రోజీ హెచ్ఏ. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, వాల్ ఫోర్స్ పర్పెండికులర్గా నార్మల్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. దీని ఈ డైరెక్షన్ పైకి తీసుకోవాలి. వాల్ ఫోర్స్ పైకి అప్వర్డ్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఇక్కడ m3g, ఇది ఓకే. కానీ ఎప్పుడైతే ఇలా ఉందో దాని ఫోర్స్ పైకి కదా, వాల్ ఫోర్స్ పైకి ఉంటుంది కాబట్టి వర్టికల్ డైరెక్షన్ అప్వర్డ్స్ తీసుకోవాలి ఇక్కడ. అప్పుడు టోటల్ ఫోర్స్ ఎంత అవుతుందంటే m3g, ఇది కిందకి అది పైకి మైనస్ చేసుకోవాలి, మైనస్ సిగ్మా ఎఫ్ఈ. వర్టికల్ ఫోర్స్ అప్వర్డ్స్, ఇక్కడ వర్టికల్ ఫోర్స్ డౌన్వర్డ్స్. కాబట్టి ఈ యాంగిల్ బట్టి, వాల్ ఫోర్స్ని బట్టి నెట్ థ్రస్ట్ అనేది మారుతుంది. ఇక్కడ ఈ షేప్లో ఒక కంటైనర్ ఉంది, ఇందులో లిక్విడ్ ఉంది. ఇప్పుడు ఈ లిక్విడ్ మొత్తం కలిసి ఎంత థ్రస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఈ బాటమ్ ఫేస్ మీద అనేది చూస్తే మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఏ మనకు తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు రోజీ, ఈ పైనుంచి మొత్తం హెచ్ కదా, ఇది హెచ్, రోజీ హెచ్ఏ. కానీ దీనికన్నా కూడా దీని వెయిట్, ఈ వెయిట్ కన్నా కూడా ఎక్కువ థ్రస్ట్ దీని మీద ఎక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇంత చెప్పాను కదా, వాల్ ఫోర్స్. ఈ వాల్ ఫోర్స్ అనేది ఇలా పర్పెండికులర్గా నార్మల్ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్సెప్ట్ చేస్తుంది. దీనికి వర్టికల్ కాంపోనెంట్ కిందకి తీసుకోవాలి. ఈ వర్టికల్ కాంపోనెంట్ మనం తీసుకోవాలి. ఈ వర్టికల్ కాంపోనెంట్ దీనికి యాడ్ చేయాలి. ఇది ప్లస్ సిగ్మా ఎఫ్ఈ, వర్టికల్ కాంపోనెంట్ కిందకి మనం యాడ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు ఫోర్స్ ఎంత కిందకి నెట్ థ్రస్ట్ యాక్ట్ చేస్తుంది చూద్దాం. ఇప్పుడు ఈ చూడండి, ఇక్కడ ఈ రౌండ్ వేసుకుంటున్నా, ఇదంతా ఖాళీ కదా, ఈ మొత్తాన్ని కనుక్కోవాలి మనం. అంటే ఈ ఏరియా ఎంత ఫోర్స్ కిందకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనేది. దీనికి రోజీ హెచ్ మైనస్ హెచ్ ఇంటూ ఏ మైనస్ ఏ, రోజీ హెచ్ఏ. ఏ అంటే ఈ ఏ ఉంది కదా, ఈ మొత్తం కలిస్తే ఈ పెద్దది ఏ, బిగ్ ఏలో నుంచి ఈ ఏ తీసేసా అంటే ఈ రౌండ్గా ఉండే ఏ వరకే వస్తుంది. హైట్ అంటే హెచ్ మైనస్ హెచ్, ఇంతవరకే తీసుకున్నా.
అంటే ఈ ఏరియా ఇది కొంచెం నెగ్లిజిబుల్గా తీసేద్దాం. H - ఈ హైట్ వరకే తీసుకున్నా. ఇప్పుడు ఇది ఈ కిందకి ఎక్స్ట్రాక్ట్ చేసే థ్రస్ట్ అనమాట. దీన్ని మనం F2 అనుకుందాం, ఇది F1 అనుకుందాం. ఈ F1కి F2 తీసేస్తే నెట్ థ్రస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ వెయిట్ అనేది mg కదా, m అంటే v/g. ఈ వాల్యూమ్ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా a × h ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా h - h ఇంటూ స్మాల్ a. ఇది దీని వాల్యూమ్. కాబట్టి దీనికి AH ప్లస్ H - h ఇంటూ A ఇంటూ ρg. ఇది దీని వెయిట్. కానీ ఈ వెయిట్ కంటే కూడా ఎక్కువ ఫోర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అదేమిటంటే ఇది ఈ వాల్ ఫోర్స్. ఇది మనం తెలుసుకోవాలి.